వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ అయిన మన ఫేవరెట్ రేవంత్ చలమల గారు. మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ ఎవరైతే మన వీడియోస్ చూస్తారో వాళ్ళు ఇంకా ఫైనాన్షియల్ గాను అండ్ స్టాక్ మార్కెట్ పరంగాను చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. పాయింట్స్, ఎస్ఐపి అంటే ఇది, మ్యూచువల్ ఫండ్ అంటే ఇది, ఇట్లా డెప్త్ గురించి తెలియదు. దానివల్ల అసలు స్టాక్ మార్కెట్ అంటేనే ఒక స్కామ్, స్టాక్ మార్కెట్ అంటేనే ఒక రిస్క్, ఈ టైప్ మైండ్లోకి వెళ్ళిపోయారు అనమాట. సో ఫస్ట్ మార్కెట్ని స్కామ్, మార్కెట్లోకి వస్తే మోసాలు జరుగుతాయి అని చెప్పే వాళ్ళందరికీ ఒక మాట చెప్తా. మార్కెట్ నాకు దేవుడు, మార్కెట్ నాకు అన్నం పెట్టే అమ్మ, దాన్ని ఎవరైనా తిట్టారు అనుకోండి ఖచ్చితంగా ఊరుకోండి. నీకు చేతగానే, యూ డోంట్ నో హౌ టు హ్యాండిల్. సైకిల్ తొక్కడం వస్తే సైకిల్ తొక్కు, అంతే. ఇప్పుడు మనకు రాని పని చేయడం తప్పెవరిది? ఇప్పుడు ఎప్పుడు కూడా వ్యవస్థ తప్పు చేయదు, మనం తప్పు చేస్తాం అంతే. ఆ వ్యవస్థలో ఉండి నిజంగా స్టాక్ మార్కెట్ గ్యాంబుల్ అయితే, ఇప్పుడు మనం ఒక పోలీసుడికి భయపడతాం, ఒక పోలీసుడు ఒక పొలిటీషియన్కి భయపడతాడు, ఆ పొలిటీషియన్ సీఎంకి భయపడతాడు, ఆ సీఎం పిఎంకి భయపడతాడు, ఆ పిఎం కూడా భయపడేది. అంత పెద్ద స్టాక్ మార్కెట్ని నువ్వెవరు? అసలు మన స్థాయి ఎంత, మనమెంత? స్టాక్ మార్కెట్ అన్నిటికీ రారాజు, నీకు హ్యాండిల్ చేయడం రాలే. స్టాక్ మార్కెట్ ఎంతో మంది కుబేరులను చేసింది. అండ్ ఏ ప్రొడక్ట్ అయినా సరే నీకు నాలెడ్జ్ లేనప్పుడు అన్నెసరీగా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ బయటకు పంపిస్తున్నారు. ఇప్పుడు చాలా మంది రకరకాల యూట్యూబ్ ఛానల్స్, రకరకాల ఈ మధ్య సెబీ అందుకే చాలా స్ట్రిక్ట్ అయింది. తాట తీస్తా మీరు అడ్డగోలుగా సజెషన్స్ ఇస్తే, మీరు 6 months కంటే కింద చార్ట్ ఓపెన్ చేసినట్టుగా కనిపించినా కానీ మీ ఛానల్ని బ్లాక్ చేస్తా, నోటీసులు ఇస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. ఎందుకు? ₹2 వడ్డీ వస్తుందో మ్యూచువల్ ఫండ్లో అడుగుతారు. ₹2 వడ్డీ వచ్చేదానికి నేను ఊర్లో పొలాలను నమ్ముకొని ₹2 వడ్డీకి అక్కడ పెట్టుకొని తిని బతికేయచ్చు కదా. డబ్బులు అంటే చీప్ అయిపోయినాయా? డబ్బులు ఊరికే రావు. అసలు నువ్వు మనం పెట్టే లక్షకి 0.2% అంటే ఎంత? 200 వస్తుందా? ఏమవుతుంది? ఇంకో 0.2 పెరిగితే ఇంకో 200 పోద్దా? నువ్వు 200 కకృతి పడితే ఏం జరుగుద్ది? మోసం జరుగుద్ది, అంతే కదా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ అయిన మన ఫేవరెట్ రేవంత్ చలమల గారు. సార్తో మాట్లాడతాం ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయ్యే విషయం గురించి. సో ఈరోజు ఈ ఎపిసోడ్ని చివరి వరకు చూడండి. నమస్కారం సార్. నమస్తే అండి సార్. యూజువల్గా మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ ఎవరైతే మన వీడియోస్ చూస్తారో జనరల్గా వాళ్ళు ఇంకా ఫైనాన్షియల్ గాను అండ్ స్టాక్ మార్కెట్ పరంగాను చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. దే ఆర్ ఇంటూ లెవెల్ 1 అని చెప్పుకోవచ్చు బహుశా. దే నో ద పాయింట్స్, ఎస్ఐపి అంటే ఇది, మ్యూచువల్ ఫండ్ అంటే ఇది, ఇట్లా. బట్ దాని డెప్త్ గురించి తెలియదు. ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యాక్టివ్ ఫండ్స్, ప్యాసివ్ ఫండ్స్ అంటే డిఫరెన్స్ తెలియక ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళిపోయి రైట్ నో మార్కెట్ ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు. ఈ మార్కెట్ చాలా నెగిటివ్గా చూసారనమాట. దానివల్ల అసలు స్టాక్ మార్కెట్ అంటేనే ఒక స్కామ్, స్టాక్ మార్కెట్ అంటేనే ఒక రిస్క్, ఈ టైప్ మైండ్లోకి వెళ్ళిపోయారు అనమాట. దీనికి మెయిన్ రీజన్ ఈ యాక్టివ్ ఫండ్స్, ప్యాసివ్ ఫండ్స్ గురించి తెలియకపోవడం ఒక విషయం అయితే, రెండోది మార్కెట్ ఫాల్ని ఒక ఆపర్చునిటీగా చూడండి అని కొంచెం బ్రాండింగ్ చేస్తున్నారు చాలా మంది. ప్రతి ఫాల్ ఒక ఆపర్చునిటీ కాదు అనేది నా పాయింట్. దీనిపై మీ డిబేట్ ఏంటి? సో ఫస్ట్ మార్కెట్ని స్కామ్, మార్కెట్లోకి వస్తే మోసాలు జరుగుతాయి అని చెప్పే వాళ్ళందరికీ ఒక మాట చెప్తా. మార్కెట్ నాకు దేవుడు, మార్కెట్ నాకు అన్నం పెట్టే అమ్మ, దాన్ని ఎవరైనా తిట్టారు అనుకోండి, మీ అమ్మని తిడితే మీరు ఊరుకుంటారా? నేనైతే ఖచ్చితంగా ఊరుకోను. నీకు చేతగానే, యూ డోంట్ నో హౌ టు హ్యాండిల్. నీకు చేతగానప్పుడు నేను లారీ ఎవరు తోలమన్నాడు? నీకు సైకిల్ తొక్కడం వస్తే సైకిల్ తొక్కు, అంతే. ఇప్పుడు మనకు రాని పని చేయడం తప్పెవరిది? ఇప్పుడు ఎప్పుడు కూడా వ్యవస్థ తప్పు చేయదు, మనం తప్పు చేస్తాం అంతే. ఆ వ్యవస్థలో ఉండి నిజంగా స్టాక్ మార్కెట్ గ్యాంబుల్ అయితే, స్టాక్ మార్కెట్ కరెక్ట్ కాకపోతే ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు దీన్ని రన్ చేస్తాయి? స్టాక్ మార్కెట్ ఇస్ నెవర్ ఏ గ్యాంబుల్. ఇప్పుడు మనం ఒక పోలీసుడికి భయపడతాం, ఒక పోలీసుడు ఒక పొలిటీషియన్కి భయపడతాడు, ఆ పొలిటీషియన్ సీఎంకి భయపడతాడు, ఆ సీఎం పిఎంకి భయపడతాడు, ఆ పిఎం కూడా భయపడేది స్టాక్ మార్కెట్కి. అంత పెద్ద స్టాక్ మార్కెట్ని నువ్వెవరు? అసలు మన స్థాయి ఎంత, మనమెంత? స్టాక్ మార్కెట్ అన్నిటికీ రారాజు, నీకు హ్యాండిల్ చేయడం రాలే. స్టాక్ మార్కెట్ ఎంతో మంది కుబేరులను చేసింది, దానితో ఆడుకోవాలి అన్న వాడిని మాత్రమే నాశనం చేసింది. నువ్వు వాడుకోవాల్సిన వస్తువుతో ఆడుకుంటే యు ఆర్ యూజింగ్ ఇట్ ఇన్ అ రాంగ్ వే. నీకు రావట్లేదు దాన్ని వాడుకోవటం, నువ్వు సరిగ్గా వాడు దాన్ని. ఇప్పుడు చెప్తారు
అదేంటి మీరు ఈ మధ్య ఏదో కామన్గా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు మీరే కదా సార్ చెప్పింది, నేను ఎప్పుడు చెప్పాను, నేను కాదండి చెప్పింది అని అంటే, అదే సార్ మీలాంటి వాళ్ళే చెప్పారు అని అంటే అదే చెప్తా. నాలాంటి వాళ్ళు చెప్పారు అని అంటే ఆ చెప్పిన వాళ్ళు ఎవరు, అసలు ఎవరి దగ్గర ఏ లైసెన్స్ ఉంది, వాళ్ళకి అసలు ఒక పారామీటర్ ఉందా? ఇప్పుడు చాలా మంది రకరకాల యూట్యూబ్ ఛానల్స్ రకరకాల ఈ మధ్య సెబీ అందుకే చాలా స్ట్రిక్ట్ అయింది. తాట తీస్తా మీరు అడ్డగోలుగా సజెషన్స్ ఇస్తే మీరు 6 months కంటే కింద చార్ట్ ఓపెన్ చేసినట్టుగా కనిపించినా కానీ మీ ఛానల్ని బ్లాక్ చేస్తా, నోటీసులు ఇస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. ఎందుకు ఇంత స్ట్రిక్ట్ అయ్యారో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకనంటే ఆ ఎదవల వల్ల మనందరూ మనలాంటి రీటైలర్స్ అందరూ ట్రాప్ అయిపోయి ఇబ్బందులు పడ్డారు. అంత ఫాల్స్ ఇన్ఫర్మేషన్ బయటకు పంపిస్తున్నారు. వాళ్ళకి తెలియదు కదా, ఓకే ముందు వాళ్ళకి తెలిసి వస్తాయి కదా చెప్పడానికి, ముందు వాళ్ళకి కరెక్ట్ ఏంటో తెలియాలి కదా. ఇప్పుడు ప్యాసివ్ అంటే ఇప్పుడు సింపుల్ అండి, ఈటీఎఫ్ అని అంటారు. అసలు ఈటీఎఫ్ అంటే ఏంటి? ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, రైట్? అది కూడా మ్యూచువల్ ఫండ్ ఫ్యామిలీకి సంబంధించింది. కానీ దాన్ని ఒక యాక్టివ్ ట్రేడ్ అంటే ట్రేడబుల్ ప్రోడక్ట్ లాగా మనకి ఎన్ఎస్సి బిఎస్సిలో లిస్ట్ చేయబడి ఉంటాయి అవి. ఓకే, దాని యొక్క పని ఏంటి? హెడ్జింగ్ లాగా వాడుకోవటము, లేకపోతే ఒక షార్ట్ టర్మ్ గెయిన్ తీసుకోవటము, లేకపోతే ఒక స్వింగ్ ట్రేడ్ని క్యాచ్ చేయటము, దాని పర్పస్ అది. దాన్ని ఎవరు అసలు ఇన్వెస్ట్మెంట్ టూల్ అని చెప్పారు? ఏంటి ఎక్స్పెన్స్ రేషియో 0.2 అని అంటే గొప్పేనా? అసలు నువ్వు మనం పెట్టే లక్షకి 0.2% అంటే ఎంత? 200 వస్తుందా? ఏమవుతుంది? ఇంకొక 0.2 పెరిగితే ఇంకో 200 పోద్దా? నువ్వు 200 కక్కుర్తి పడితే ఏం జరుగుద్ది? మోసం జరుగుద్ది, అంతే కదా. అక్కడ ప్రోడక్ట్ రాంగ్ కాదు, మనం దాంట్లో టచ్ చేయడం తప్పు. సో బేసిక్గా యాక్టివ్లీ మేనేజ్ మ్యూచువల్ ఫండ్ అనేది ఎందుకు గొప్ప? ఎస్, చాలా ఫండ్స్ కొంతమంది అంటారు కొన్ని ఫండ్స్ పర్ఫామ్ చేయవని. ఇక్కడే ఆర్ట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఏ టైప్ ఆఫ్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ టైప్లో ఏ ఫండ్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవడం ఇక్కడ మన ఆర్ట్ ఇన్వాల్వ్ అయ్యేది. మనకి 36 కేటగిరీస్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో. అందులో సబ్ కేటగిరీస్ ఉన్నాయి. డెప్ట్ అవ్వచ్చు, ఈక్విటీ అవ్వచ్చు, హైబ్రిడ్ అవ్వచ్చు, ఇట్లా రకరకాల అన్ని కలిపి సబ్ కేటగిరీస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ అందులో కూడా సెక్టర్ అండ్ థిమాటిక్ ఉన్నాయి. అందులో చాలా బ్రేకప్స్ ఉన్నాయి. సో బేసిక్గా మనకి ఎవ్రీ టైం అన్ని ఫండ్స్ పనిచేయవు. ఇప్పుడు ఎప్పుడైనా ఒక ఫండ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ ఫండ్లో వాళ్ళు ఇంటర్నల్ సెక్టర్ అలోకేషన్ దేనికి ఇచ్చారు, ఆ సెక్టర్ అలోకేషన్ ఏ స్టాక్స్కి ఇచ్చారు, అవి ఏ టైప్స్ ఆఫ్ స్టాక్స్, లార్జా, మిడ్డా, స్మాలా, అండ్ వాటి యొక్క వాల్యుయేషన్స్ ఏంటి, అసలు టోటల్ ఫండ్ వాల్యుయేషన్ ఏంటి, ఏమీ చూడకుండా మీరు ఫండ్ కొన్నా తప్పే. ఎవడు చెప్పాడు కళ్ళు మూసుకొని డబ్బులు పెడితే డబ్బులు వస్తాయి అని? కళ్ళు మూసుకుంటే డబ్బులు వస్తాయి అని చెప్తే ఇంకో మాట చెప్తా దానికంటే ముందు. అసలు ముందు నాకు ఫోన్ చేసి కొంతమంది ఏమడుగుతారంటే ₹2 వడ్డీ వస్తుందని అడుగుతారు. ₹2 వడ్డీ వస్తుందో మ్యూచువల్ ఫండ్లో అని అడుగుతారు. ₹2 వడ్డీ వచ్చేదానికి నేను ఊర్లో పొలాలను నమ్ముకొని ₹2 వడ్డీకి అక్కడ పెట్టుకొని తిని బతికేయచ్చు కదా. డబ్బులు అంటే చీప్ అయిపోయినాయా? డబ్బులు ఊరికే రావు, దానికి కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయాలి, మేనేజ్ చేయాలి. మనీ హ్యాస్ టు బి మేనేజ్డ్. అంటే ఈ కాన్సెప్ట్ అడగడానికి కూడా క్వశ్చన్ మెయిన్ ఏంటి అంటే రేవంత్ గారు, ప్రీవియస్ ఎపిసోడ్లో మన మార్కెట్ అప్డేట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక పాజిటివ్ పాయింట్ చెప్పారు. విరాట్ డిఐఎస్ ఇప్పుడు 5% ఉన్నారు, వీళ్ళు 15% అయితే, ఒక 10% రైజ్ అయితే మన మార్కెట్లో ఎఫ్ఐఎస్ని వచ్చిన రాకపోయినా కాస్త మనం ప్రశాంతంగా ఉండడానికి స్కోప్ ఉంటుందని. అలాంటి డిఐఎస్ ఎవరు? జనరల్ రిటైలర్ ఎవరైనా ఉండొచ్చు. వీళ్ళందరికీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే పాస్ చేస్తున్నారో, అంటే ఈటీఎఫ్లో ఇలా పెట్టుకోండి ఎంత వస్తుంది, వాళ్ళ నెంబర్ చెప్పరు, లేదు వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు పెట్టవచ్చు ఇంత ప్రాఫిట్ అని చెప్తున్నారు బయటికి. ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వల్ల ఒక్కసారి వాడి మైండ్లో పడిపోయి వాడు తెలియక ఇలా ఫిక్స్ అయిపోవడం వల్ల వీళ్ళందరూ వెనక్కి వెళ్తున్నట్టే కదా. మన డిఐస్ని మనమే చంపుకున్నట్టు అవుతుందా? డౌట్. సో బేసిక్గా ఈ ప్రాబ్లం ఎంత పెద్దదైంది అని అంటే, ఆర్బీఐ ఎంత సీరియస్గా తీసుకుంది అని అంటే, విల్ దిస్ టర్న్ అవుట్ టు బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎకనామిక్ క్రైసిస్ అన్నదాకా వెళ్ళింది అది. ఓకే, అప్పులు తీసుకొని ట్రేడింగ్లు చేస్తున్నారు, అప్పులు తీసుకొని ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారు, లివరేజ్ తీసుకొని స్టాక్స్ కొంటున్నారు. అసలు నీకు ఏం తెలుసు అని అవన్నీ చేస్తున్నావు? అసలు మనకి ఏం తెలుసు అని పెట్టుబడి పెడుతున్నావు? దట్ ఈస్ నాట్ ద వే, రైట్? సో బేసిక్గా ఆ ప్రాబ్లమ్ని కట్ డౌన్ చేయడానికే, ట్రేడింగ్ యాక్టివిటీని కట్ డౌన్ చేయడానికే ఈవెన్ సెబీ కూడా రకరకాల చర్యలు తీసుకొని ట్రేడింగ్ యాక్టివిటీని కట్ డౌన్ చేసే ప్రయత్నం విపరీతంగా చేస్తుంది. అండ్ ఈవెన్ ఆర్బీఐ కూడా అన్సెక్యూర్డ్ లోన్స్ని విపరీతంగా అరికట్టే ప్రయత్నం చేస్తుంది. అన్సెక్యూర్డ్ లోన్స్ తీసుకొని అయితే బెట్టింగ్సో లేకపోతే ట్రేడింగ్లోనే పెట్టి రకరకాలుగా డబ్బులు పోగొట్టుకుంటారు. ఈవెన్ ఏమనుకుంటున్నారు అని అంటే, నేను స్టాక్ కొంటున్నా, ఐఎమ్ నాట్ ట్రేడింగ్ అని అంటున్నారు. ఎవరు చెప్పారు? నువ్వు ట్రేడింగే చేస్తున్నావు. ఇన్ఫాక్ట్ నువ్వు ట్రేడింగ్ చేయడం, నువ్వు బెట్టింగ్ చేస్తున్నావు అని అంట. నేను తెలియకుండా చేసేది ఏదైనా బెట్టింగే, తెలిసి చేస్తే ట్రేడింగ్. ట్రేడింగ్ ఒక సబ్జెక్ట్ ఉంది. స్టాక్ మార్కెట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ సైన్స్ అండ్ డాట్ అని అంటారు. ఫస్ట్ అసలు మనం దాని కాంబినేషన్ అర్థం చేసుకోవాలి అని అంటేనే మనం ఏం చేస్తాం? హెడ్లైన్స్ ఏదో చదువుతాం. మార్కెట్ నెవర్ వర్క్స్ ఆన్ ద హెడ్లైన్స్, మార్కెట్ ఆల్వేస్ వర్క్స్ ఆన్ ద లాస్ట్ పేజ్. సో బేసిక్గా ద కాంబినేషన్ బిట్వీన్ ద లాస్ట్ పేజ్ అండ్ ద ఫస్ట్ పేజ్ ఇస్ ద స్టాక్ మార్కెట్. ఫస్ట్ హెడ్లైన్స్లో జీడిపి నెంబర్ బాగుందని అంటారు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఆ నెంబర్ని నేను దేన్ని నమ్మను. ఈ టైంలో వచ్చే ఏ దేశంలో వచ్చే నెంబర్ని నేను నమ్మను.
ఇదంతా కూడా 2024 అంతా కూడా ఎలక్షన్ సీజన్, ప్రపంచవ్యాప్తంగా 60% కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయబోతుంది కాబట్టి డెఫినెట్గా నెంబర్ల మ్యానిపులేషన్ జరుగుతుంది. దానికి లాస్ట్ పేజ్ తిరగేసి చూస్తే అక్కడేమో అన్ఎంప్లాయ్మెంట్ ఉందని కనిపిస్తుంది, ఎకానమీ ఎట్లా బాగుంది, ఇప్పుడు ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి అని. రైట్, ఆ టైంలో మనం ఇదే మాట మాట్లాడినప్పుడు ఇదే రీటైలర్, సో కాల్డ్ రీటైలర్, నీకేం తెలుసు, నువ్వు జనాలు భయపెడుతున్నావు అన్నారు. నేను భయపెట్టడం కాదు, నేను జాగ్రత్తగా చెప్తున్నా, నిజం చెప్తున్నా. నేను మార్కెట్ నుంచి బయటకు పొమ్మని చెప్పట్లేదు, బాండ్స్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నా. బాండ్స్లో పెట్టుకో, నాకేమైనా వస్తుందా బాండ్స్లో డబ్బులు పెడితే? నాకేంటి బాండ్స్లో పెడితే? బాండ్స్లో పెట్టుకొని మార్కెట్ కిందకు వచ్చాక అదే ఈటీఎఫ్, అదే మ్యూచువల్ ఫండ్, అదే స్టాక్ ఇప్పుడు కొనుండుంటే రారాజు అయ్యి ఉండేవాళ్ళు. ఒక స్ట్రాటజీ ఉండాలి. అండ్ ఇదే కాన్సెప్ట్లో ఇంకొన్ని విషయాలు రేవంత్ గారు, టాప్ 5 ఫండ్స్ అని కొంతమంది సజెస్ట్ చేస్తూ ఉంటారు. 1, 2, నేను ఎప్పుడు కూడా ఆ ఫండ్లో ఒక డెట్ ఫండ్ చూసింది లేదు. ఎస్, సో ఐల్ టెల్ యూ. సో సహజంగా డెట్ ఫండ్ అనేది టాప్ 5లో ఉండదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అది హెడ్జింగ్ టూల్ లాగా వాడతాం. ఓకే, డెట్ ఫండ్ పర్పస్ ఏంటంటే పార్కింగ్, దాని నుంచి డబ్బులు సంపాదించడం కదా దాని ఒక పని. సో ఫస్ట్ ఇక్కడ టాప్ 5 అనేది ఏదైతే ఉందో అది పెద్ద స్కామ్ అది. సెబీ చాలా క్లియర్గా ఒక విషయం చెప్పింది, 5 స్టార్ రేటింగ్ ఈజ్ నాట్ ఎ ప్రామిస్ ఫర్ ద ఫ్యూచర్ రిటర్న్స్ అని. ఈ అడ్డగడతలందరూ ఏం చేస్తారు అని అంటే 5 స్టార్ రేటింగ్ చేసి చూసి డబ్బులు పెట్టమంటారు. కొంతమంది ఏదో చాలా మంది చెప్పారని అంట. నాకు ఈ మధ్య కొంతమంది క్లయింట్స్ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పారు, సార్ నేను యాక్సిస్ స్మాల్ క్యాప్లో పెట్టా, ఎస్బీఐ స్మాల్ క్యాప్లో పెట్టా, ఇప్పుడు ఏమో ఇండస్ట్రీలో లోయెస్ట్ పర్ఫార్మర్ అయినాయి అని. మరి నేను చెప్పింది అదే కదా. అంటే అడిగే కొద్ది క్వశ్చన్లు వస్తున్నాయి సార్, సారీ టు సే. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఎక్కువ మంది మళ్ళీ స్మాల్ క్యాప్, మోస్ట్ స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ దగ్గరకు కూడా వెళ్ళరు. సజెషన్లు చెప్తున్నా, ఎవరైతే సో కాల్డ్ కోచెస్ అంటారో స్మాల్ క్యాప్ మీద డిపెండ్ అవ్వండి అంటారు. వాట్ ఈస్ ద సిచువేషన్ ఆఫ్ స్మాల్ క్యాప్ రైట్ నౌ? Right now, small cap and mid cap will underperform, and in the history, there are years, 2, 3, 4, 5 years also, స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ని అండర్ పర్ఫామ్ చేసిన సందర్భాలు కొల్లలు ఉన్నాయి మార్కెట్లో. 2021 మార్కెట్ రికవరీ ఆఫ్టర్ కోవిడ్ ఫాల్, అక్కడి నుంచి వెనక్కి 5 సంవత్సరాల చార్ట్లు చెక్ చేయండి. వెన్ కంపేర్ టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్, లార్జ్ క్యాప్ హ్యాస్ అవుట్ పర్ఫార్మ్డ్. సో బేసిక్గా ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ వెనకాల పరిగెట్టద్దు అని ఎప్పటి నుంచో చెప్తున్నాను. అవి పెట్టడం తప్పు అని నేను చెప్పట్లేదు. ఆల్వేస్ రిమెంబర్, స్టాక్ మార్కెట్ వర్క్స్ ఆన్ ద నెంబర్స్. అంటే కంపెనీలు పోస్ట్ చేసే వాళ్ళ యొక్క ఆదాయాల మీద నిలబడి ఉంటుంది. 100%. ఎస్. సో బేసిక్గా వాళ్ళ ఆదాయాలు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ ఎకానమీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. వేటిల్ని అర్థం చేసుకోకుండా కళ్ళు మూసుకొని నేను మూమెంటం ఫండ్లో పెడతా, కళ్ళు మూసుకొని నేను స్మాల్ క్యాప్లో పెడతా. సో ఇక్కడ ఒక పాయింట్ని అర్థం చేసుకోవాలి, యూ ఆర్ చేసింగ్ రిటర్న్స్. ఇఫ్ యూ చేస్ రిటర్న్స్, యూ విల్ నాట్ గెట్ ద రిటర్న్స్. యూ హ్యావ్ టు చేస్ ద ప్రాసెస్. ఇఫ్ యూ చేస్ ద ప్రాసెస్ ఇన్ రిటర్న్ యాజ్ ఎ రివార్డ్, మీకు రిటర్న్స్ వస్తాయి. ఎప్పుడైనా లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సింది, నాకు సక్సెస్ కావాలి అంటే అది రాదు. మనం పనిచేస్తూ పోతా ఉంటే వస్తుంటుంది. నాకు బాగా డబ్బులు కావాలి అంటే అవి రావు. మనం పనిచేస్తూ పోతా ఉంటే మనం చేసిన పనికి రివార్డ్ కింద డబ్బులు వస్తాయి. ఇన్ ద సేమ్ వే ఇన్వెస్టింగ్లో కూడా మనం ఏ పద్ధతిని అయితే ప్రాపర్గా ఫాలో అవుతుంటామో దానికి ఎంత రివార్డ్ రావాలో అంత రివార్డ్ వస్తుంది. కాబట్టి మీరు డబ్బులు పెట్టారు కాబట్టి రారు. నేను చాలామంది రీటైలర్స్ని చూసి నేను ఇబ్బంది పడుతుంది. నేను గట్టిగానే సమాధానం చెప్తాను, అట్లీస్ట్ ఇట్లానే అర్థమవుతుంది కొంతమందికి అని చెప్పి. పాయింట్ ఏంటి, ఎంతసేపటికి ఎక్కడ పెట్టిన డబ్బులు వస్తాయి. ఎందుకు వస్తాయి ఎక్కడ పెట్టిన డబ్బులు? డబ్బులకి ఏం పని పాట లేదా? అంత చీప్గా ఉందా నీకు డబ్బు అంటే? నువ్వు డే అండ్ నైట్ కష్టపడి పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 5 దాకా ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ పొద్దున గంట సాయంత్రం పూట జర్నీ చేసి 10-12 గంటలు పనిచేసి ఇంటికి పోతే నీకు నెలకొచ్చేది ₹1,00,000 జీతం కష్టపడి సంపాదిస్తే నీకు జస్ట్ డబ్బులు పెడితే డబ్బులు వచ్చేస్తాయా? అంత చీప్ అయిపోయిందా డబ్బులు అని అంటే, మార్కెట్ అని అంటే? ఇప్పుడు బేసిక్గా పోగొట్టుకోవడం వాళ్ళది తప్పు, చెప్పిన వాళ్ళది తప్పే, నేను కాదనట్లే. సెబీ ఈజ్ ఆల్రెడీ లుకింగ్ ఎట్ దెమ్. వాళ్ళందరి పని వాళ్ళు సెబీ చూసుకుంటుంది. ఇంతమంది భయపడుతున్నారు. అండ్ ఇప్పుడు మీకు ఐవీఆర్ కాల్ ఏమొస్తుంది, ఇన్వెస్ట్మెంట్ టిప్స్ ఇస్తాం, అది ఇది ఇస్తామంటూ ఎవరైనా కాల్ చేస్తే ఆ ట్రాప్లోకి వెళ్ళకండి అని చెప్తుంది. ఈ ఎదవల గురించే కదా. మరి అదే పనిగా నేను చెప్పింది, డోంట్ ఫాల్ టు దిస్ ట్రాప్. దీని వెనకాల చాలా సైన్స్ ఉంది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద స్టాక్ మార్కెట్. ఒకటి పెడుతున్నాము అని అంటే అది ఎకనామిక్ సూట్ అవుతుందా లేదా? మొన్నటిదాకా డిఫెన్స్ అని పరిగెట్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పరిగెట్టారు, పిఎస్లు అని పరిగెట్టారు. ఇప్పుడు హైయెస్ట్ బీటెన్ సెగ్మెంట్స్ ఏంటి? అవే కదా. రియాలిటీ అని పరిగెట్టారు, హైయెస్ట్ బీటెన్ సెగ్మెంట్ అదే కదా. ఎనర్జీ అని పరిగెట్టారు, హైయెస్ట్ బీటెన్ సెగ్మెంట్ ఇప్పుడు అదే కదా. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అని పరిగెట్టారు, హైయెస్ట్ బీటెన్ సెగ్మెంట్ అదే కదా. నువ్వు దేని వెనకాల పరిగెట్టావు అదే బీటెన్ అయినా. ఇప్పుడు ఈ సెక్టార్ ఓరియంటెడ్గా ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పినవి కూడా ఈ కామన్ మిస్టేక్స్లో కనిపిస్తూ ఉంది ఎక్కువగా. రైట్ నో ఇప్పుడు ఆడియన్స్కి ఏం చెప్తారు? ఇది మెయిన్ ప్లాట్ఫామ్ అనుకున్నట్లయితే ఆడియన్స్కి ఏం పాయింట్అవుట్ చేస్తారు? ఫస్ట్, ఎప్పుడైనా సరే యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ ఆర్ ఆల్వేస్ ద బెస్ట్. సమ్ టైమ్స్ దే అండర్ పర్ఫార్మ్. నేను ఎప్పుడైనా ఒకటే చెప్తా, ఒక ఫండ్ నమ్మకండి, కన్స్ట్రక్ట్ ఏ పోర్ట్ఫోలియో. మీకు ఒక బ్యూటిఫుల్ పోర్ట్ఫోలియో ఉండాలి. ఒక ఫండ్ బాగా చేయొచ్చు, బాగా చేయకపోవచ్చు. ఒక 100% ఫండ్స్ మనం అనుకుంటే, అంటే 10 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, అవుట్ ఆఫ్ 100% ఖచ్చితంగా 30% ఫండ్స్ ఫెయిల్ అవుతాయి. ఒక 20% ఫండ్స్ ఇండెక్స్తో పాటుగా వెళ్తాయి.
ఒక 20% ఆఫ్ ద ఫండ్స్ జస్ట్ ఇండెక్స్ కంటే బెటర్గా పర్ఫామ్ చేస్తాయి. బట్ 30% ఆఫ్ ద ఫండ్స్ ఒక బ్యాంక్ క్రియేట్ చేస్తాయి. ఈ ప్రతి ఒక్క ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియో ఇలానే పనిచేస్తుంది. యూ టేక్ వారన్ బఫెట్ పోర్ట్ఫోలియో, యూ టేక్ రాకేష్ జుంజున్వాలా పోర్ట్ఫోలియోస్, ఎవరైనా సరే ఏవో కొన్ని మాత్రమే టక్కున రాకేష్ జుంజున్వాలా పోర్ట్ఫోలియోలో వెల్తియర్గా మార్చిన స్టాక్ పేరు చెప్పమంటే ఏం చెప్తారు అందరూ? టైటాన్ అని చెప్తారు అంతే. అది ఒక్కటే పెద్దగా పెరిగింది. అఫ్కోర్స్ మరికొన్ని కూడా పెరిగాయి. యాజ్ ద సేమ్ వే మన పోర్ట్ఫోలియోలో కూడా అట్లా కొన్నే పెరుగుతూ ఉంటాయి. సో ఈ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ నేర్చుకోండి ముందు. అసలు ఏ టైంలో ఎటువంటి పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేయాలి, వెదర్ ఇట్ ఈస్ అ బులిష్ మార్కెట్, ఏ కైండ్ ఆఫ్ మార్కెట్, ఏ ఎకానమీ సపోర్ట్ చేస్తుంది, ఏ సెగ్మెంట్కి ఎక్కువ ర్యాలీస్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎస్, వాళ్ళు పికింగ్ అప్ ఏ ఫండ్, ఈ 5 స్టార్ రేటింగ్లు, ప్రీవియస్ పర్ఫార్మెన్స్లు పచ్చబద్ధం, అది పని చేయవు. అంతకుముందు 2023, 23 సంవత్సరంలో క్వాంట్ మ్యూచువల్ ఫండ్ బాగా చేసింది. 24లో వర్స్ట్ ఫండ్స్ లిస్టులో అది ఉంది. 2024లో క్వాంట్ మిడ్ క్యాప్ బాగా చేసింది. ఇప్పుడు మళ్ళీ దాని వర్స్ట్ లిస్టులో అది ఉంది. సో బేసిక్గా పోయిన సంవత్సరం బాగా చేసినంత మాత్రాన ఈ సంవత్సరం బాగా చేస్తుంది అంటే గ్యారంటీ లేదు. ఒక ఫండ్ దానికి వచ్చే రిటర్న్స్ అనేది దాని లోపల ఉండేటువంటి స్టాక్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి, సెక్టర్ అలొకేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఫండ్ వెయిటేజ్ దేనికి ఎంత ఇచ్చారన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అవి ప్రాపర్గా చదవకుండా ఇన్వెస్ట్ చేయడంలో ఎటువంటి పాయింట్ లేదు. ప్రతిసారి ప్రతి ఫండ్ హౌస్ ప్రతి ఫండ్కి సంబంధించి ఎవ్రీ మంత్ ఫ్యాక్ట్ షీట్ రిలీజ్ చేస్తుంది. ఫస్ట్ అసలు ఫ్యాక్ట్ షీట్ అంటే ఏంటో తెలుసుకోండి. ఆ ఫ్యాక్ట్ షీట్లో క్లియర్గా మేము పలానా స్టాక్స్లో ఉన్నాం, ఈ మంత్ ఈ స్టాక్స్లోంచి వెయిటేజ్ తగ్గించి ఈ స్టాక్స్లోకి ఎంటర్ అయ్యాం, పలానా స్టాక్స్ నుంచి కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయి పలానా స్టాక్స్ ఫ్రెష్ ఎంట్రీలు తీసుకున్నాం. సో వాటి గురించి అర్థం చేసుకోండి. వీళ్ళు ఇందులోకి ఎందుకు తీసుకున్నారు, ఫండ్ మేనేజర్ కామెంటరీ ఏంటి, ఇవేం చదవడం రావట్లేదు అనుకోండి, ఒక ఎంఎఫ్డి దగ్గరికి వెళ్ళండి, వాడు చదివి పెడతాడు. నేను ఇవ్వను రూపాయి కూడా అంటే నీకెందుకు పని చేస్తారు? ఎవరు నువ్వు అసలు నీకోసం పని చేయడానికి? తెలిస్తే నువ్వు చేయి, తెలియకపోతే గో టు ఎ నైస్ ఎంఎఫ్డి, ఆస్క్ హిమ్ టు సిట్ అండ్ ఎక్స్ప్లెయిన్. సార్ నా ఫండ్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పండి. అండ్ ఈ మధ్యకాలంలో కూడా డైరెక్ట్ ఇన్వెస్టింగ్ అనేది కూడా బాగా పెరుగుతుంది. సోషల్ మీడియా ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. ఇది వాళ్ళని కాస్త కాదు హెవీ రిస్క్లోనే గెడుతుంది, బట్ వాళ్ళకి తెలియడం లేదు. అండ్ ఈ ఎపిసోడ్లో మనం చాలా విషయాలు అడ్రస్ చేసాం. ముఖ్యంగా తెలుగు స్టాక్ మార్కెట్ పరంగా జరుగుతున్న ఎన్నో మిస్టేక్స్ని ఇక్కడ మీరు అడ్రస్ చేయడం జరిగింది. రాంగ్ సజెషన్స్ కానీ, తెలియకుండా ఇన్వెస్ట్ చేయడం కానీ, అండ్ ముఖ్యంగా యాక్టివ్ ప్యాసివ్ ఫండ్స్ గురించి కానీ, అండ్ ఏ ప్రోడక్ట్ అయినా సరే నీకు నాలెడ్జ్ లేనప్పుడు అన్నెసరీగా దాన్ని బ్లేమ్ చేయడం కానీ, ఇలా ఎన్నో విషయాలు మీరు అడ్రస్ చేయడం జరిగింది. లాస్ట్గా ఒక ఇన్వెస్టర్ ఎవరైనా సరే వాళ్ళు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నీకు ఆపరేషన్ చేసుకోవడం వస్తే చేసుకో, సింపుల్, అంతే. ఎలాగైనా ఫెయిల్ అవుతుంది, అది ఇంకా అది నాకు తెలియదు, అది మనకు అనవసరం. నువ్వు ఉంటావా పోతావా మాకు అనవసరం. నీకు వచ్చు అని అనుకుంటే చేసుకో, తప్పేం లేదు. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడండి, ఆయనకేం ప్రాబ్లం వస్తే ఆయనకైనా సర్జరీ చేయించుకుంటాడు, అయితే వేరే డాక్టర్ దగ్గర సర్జరీ చేయించుకుంటాడు, ఆయనకైనా చేసుకోడు కదా, అంతే కదా. మీకు లీగల్ ఇష్యూ ఉంది, ఆయన కోర్టు మెట్లు ఎక్కి యువర్ ఆనర్ అంటే ఊరుకుంటాడు జడ్జి? లేడు కదా. మరి అంతే కదా, ప్రతి దానికి ఒక ప్రొఫెషనల్ ఉంటాడు, ప్రతి దానికి ఒక నియమం ఉంది, నిబంధన ఉంది. సో బేసిక్గా డైరెక్ట్ అండ్ రెగ్యులర్ ఫండ్స్ అనేవి ఎందుకు వచ్చాయో తెలుసుకోండి. ఫస్ట్ అసలు ఈ రెగ్యులర్ ఫండ్స్ ని మిస్లీడ్ చేశారు యాదవులందరూ. ఈ మధ్య ఎంఫీ ఈచి కొడుతుంది ఒక్కొక్కడిని, చెప్తుంది గట్టిగా, అసలు మీకు తెలియకపోతే వెళ్ళండి కానీ డైరెక్ట్లో పెట్టుకోకండి అని చెప్పి. సో ప్రాబ్లం ఎక్కడొచ్చింది? డైరెక్ట్ వర్సెస్ రెగ్యులర్లో జనాలకు తెలిసిన తేడా ఏంటి అంటే ఎక్స్పెన్స్ రేషియో. ఇదే చెప్పాల్సింది, ఎక్స్పెన్స్ రేషియో తేడా. నువ్వు చెప్పాల్సింది అసలు ముందు ఎదోకు తెలియదేమో నాకు తెలిసి, వాడికి తెలిసి ఉండాలి కదా ముందు. నువ్వు రెగ్యులర్ ఫండ్లో బాబు, నువ్వు రెగ్యులర్ ఫండ్లో ఉన్నప్పుడు అడ్వైజర్ ఉండాలో చూసుకో, ఆ అడ్వైజర్కి ఎంత మంచి నాలెడ్జ్ ఉందో చెక్ చేసుకో. ఆ అడ్వైజర్ బాగుంటే ఆ అడ్వైజర్ త్రూ డైరెక్ట్కి వెళ్ళి రెగ్యులర్కి వెళ్ళు. ఒకవేళ మీకు అడ్వైజర్ లేదు, నీకు బాగా తెలుసు హ్యాండిల్ చేసుకోవడం అని అంటే అప్పుడు నువ్వు డైరెక్ట్కి వెళ్ళు. నీకున్న నాలెడ్జ్కి గాను ఈ రెగ్యులర్ టు డైరెక్ట్ మధ్యలో ఉండే ఎక్స్పెన్స్ రేషియో డిఫరెన్స్ ఏదైతే ఉందో అది నువ్వు మిగుల్చుకోగలుగుతావు. ఒకవేళ నీకు నాలెడ్జ్ లేదు, నువ్వు హ్యాండిల్ చేయలేను, ఎమోషన్స్ నేను కంట్రోల్ చేయలేను అనుకున్నప్పుడు ఆ దరువుపై ఆ రెగ్యులర్ బేసిస్ దాంట్లోకి వెళ్తే అవతల వాళ్ళు దానికోసం మీకు గైడ్ చేస్తారు అని. ఇది పాయింట్ 1. ఇక్కడ ఇంకో మాట చెప్తాం. కొంతమంది యాదవులు ఈ మధ్య నేను బాగా చూశాను, ఏంటి అని అంటే నువ్వు కమిషన్ కోసం మాట్లాడుతున్నావు అంటారు. అవునరా భయ్, ఇది నా ప్రొఫెషన్, దిస్ ఈజ్ మై ప్రొఫెషన్ మ్యాన్. నేను చదువుకున్నా, నాకేం టైంపాస్గా రాలేదు ఇక్కడికి, నాకు సెబీ లైసెన్స్ ఇచ్చింది, ఐఎమ్ ఎన్ ఎంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, క్రిజిల్ అండ్ NISM హ్యాస్ సర్టిఫైడ్ మీ యాజ్ అన్ వెల్త్ మేనేజర్. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నావు అని అంటే నువ్వు అడుక్కుంటున్నావు అన్నానా? నేను లేదు కదా. నువ్వు ఖాళీ కూర్చొని కొట్టినందుకు నీకు 3 లక్షల జీతం కావాలని అన్నానా? అది నీ ప్రొఫెషన్ మ్యాన్, ఇది నా ప్రొఫెషన్ అంతే. ఇది నా నాలెడ్జ్కి నాకు వస్తున్న పేమెంట్. ఇది నువ్వెవరు నన్ను జడ్జ్ చేయడానికి? నువ్వు ఆ మైండ్ సెట్లో ఉన్నావు అని అంటే ఒక ప్రొఫెషన్ అంటే ఎప్పుడైతే ఒక ప్రొఫెషనలిజంని నువ్వు ఎంకరేజ్ చేయట్లేదో ఎట్లా డెవలప్మెంట్ జరుగుతుంది? వెస్టర్న్ కంట్రీస్లో అడ్వైజరీ కల్చర్ అని చిన్నగా ఉంటుందా? ఎన్ని కంట్రీ తీసుకోండి, అది యూఎస్ కంట్రీలో అయితే ఒక పెద్ద ఇల్లు ఎప్పుడు కూడా ఒక హెడ్జ్ ఫండ్ మేనేజర్ అయి ఉంటుంది, అంటే ఒక అడ్వైజర్ అయి ఉంటుంది.
ప్రతి ఊరిలో ఒక పెద్ద లైన్దే ఉంటుంది. అది అడ్వైజర్ కల్చర్. అందుకే అక్కడ 50% ఆఫ్ దర్ పాపులేషన్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ బికాస్ దే డిపెండ్ ఆన్ ది అడ్వైజర్. కొన్ని ఇక్కడ మన దగ్గర 42 మ్యూచువల్ ఫండ్ ఏఎంసీలు ఉంటే అక్కడ 800 ఏఎంసీలు ఉన్నాయి. అంత పెద్ద వ్యవస్థది. నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక సింపుల్గా ఒక మాట అనేస్తే నీ మాట చూసి ఇంకొకటి ఎంత మిస్లీడ్ అవుతున్నాడు. అదే జరుగుతుంది. ఈ రోజు ఏం జరిగింది, నీలాంటి ఎదవలు ఇచ్చిన మిస్లీడింగ్ వల్ల ఎంతో మంది డబ్బులు పోగొట్టుకున్నారు, అప్పులు చేసి పెట్టారు డబ్బులు. పాపం తప్పు కదా, ఎంత తప్పది నాకు తెలుస్తుంది. నా దగ్గరకు వచ్చి ఇప్పుడు మీ ఎవరికి పెయిన్ తెలియదు, ఎందుకనంటే మీరు ఎవరితో మాట్లాడి చావలేదు. నేను కదా మాట్లాడేది రోజు, నా కడుపు మండిపోతుంది ఒక్కొక్కరు బాధలు చెప్పుకుంటుంటే. నేను అడిగాను ఎందుకు పెట్టారండి అంటే నా కూతురు పెళ్ళికి ఏదో జరిగిపోద్ది కదా ఈ డబ్బులు వస్తే అని ఆశపడ్డాను అంటారు. వాళ్ళ ఎమోషన్లో ఎంత ఉంది వెయిట్ నీకు తెలుసా? నువ్వు ఇచ్చే ఒక మిస్లీడింగ్ వల్ల పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో నీకు తెలుసా? అసలు ఎంత తప్పది, అసలు ఎంత క్రైమో తెలుసా అది? నీకు లైసెన్స్ లేకుండా ఒక ఫండ్ గురించి అడ్వైస్ చేయడం పెద్ద క్రైమ్. లైసెన్స్ ఉన్న నాకే ఒక ఫండ్ గురించి చెప్పే అధికారం లేదు పబ్లిక్లో. దేర్ ఆర్ సర్టన్ రూల్స్ ఇన్ దిస్ ఇండియా. గైడ్ లైన్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి సెబీ గైడ్ లైన్స్. ఎన్నడూ అందుకే మీరు ఏ ఎంఎఫ్డీ అయినా చూడండి, ఏ ఒక రిజిస్టర్డ్ పర్సన్ అయినా చూడండి, ఒక ఫండ్ పేరు చెప్పరు, అడిగినా చెప్పరు. ఎందుకనంటే చెప్పకూడదని మాకు నియమం రాసి ఉంటుంది. వీ షుడ్ నాట్ టెల్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద రూల్స్. దాని వెనకాల కొన్ని రీజన్స్ ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు జరిగిన మార్కెట్ ఫాల్ ఏదైతే ఉందో ఇది చాలా బిగ్గెస్ట్ లెసన్ అయింది అందరికీ, చాలా పెద్ద లెసన్ ఇది. అండ్ ముఖ్యంగా రేవంత్ గారు అడ్రస్ చేసిన ప్రతి పాయింట్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీ సేఫ్టీ గురించి, మీ ఫైనాన్షియల్ బెటర్ ఫ్యూచర్ కోసం కూడా. సో దానికి సంబంధించి యాజ్ అడ్రస్డ్గా చూసుకున్నట్లయితే రైట్ ప్రొఫెషనల్ని మీట్ అవ్వండి, రైట్ గైడెన్స్ తీసుకోండి, రైట్ సజెషన్ తీసుకోండి. దాని ద్వారా మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలాంటి మార్కెట్ ఫాల్ ఎన్ని వచ్చినా కూడా మీరు ధైర్యంగా ఉండడానికి అదే ఒక పెద్ద మెట్టుగా చూడొచ్చు. ఫస్ట్ స్టెప్ అయితే ఇలా తీసుకోండి, ఒక ప్రొఫెషనల్ కలవండి. అండ్ రాంగ్ సజెషన్స్ కానీ లేకపోతే అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఎవరైనా పాస్ చేస్తున్నా 2-3 టైమ్స్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఇన్వెస్ట్ చేసింది మీ హార్డ్ అండ్ మనీ, మీరు కష్టార్జితంగా మీరు సంపాదించిన మీ ఓన్ మనీని పాడు చేసుకోవద్దు. మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఏ సాఫ్ట్వేర్ జాబ్స్ మనకు దానికి సంబంధించి తెలుస్తుంది. మార్కెట్ మనం అనాలిసిస్ చేయలేం, దానికంటూ ప్రొఫెషనల్స్ ఉంటారు. సో ఒక ప్రొఫెషనల్ని గైడ్ని మనం ఉన్నట్లయితే మన లైఫ్లో ఆ లైఫ్ ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉంటుందండి. సో దీనికి సంబంధించి మీకు మరింత ఇన్ఫర్మేషన్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, అడ్రసింగ్ మెనీ రెవల్యూషనరీ పాయింట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.